చేద్దామా? అవును, అక్కడికి వెళ్దాం, బయటకు వెళ్ళిపోదాం. రామకృష్ణ గారు కొంచెం దూరంగా ఉండండి, కొంచెం దూరంగా ఉండండి. నవీన్ గారు సింగల్ కొడుతుంది. కొంచెం ఇటు సైడ్ తిరుగుతారండి. మనశ్శాంతిగా కొట్టుకొచ్చాం. నాన్నలు కదా చల్లి 6:30కి వెళ్ళిపోదాం. వీళ్ళు హాకీ సినిమాలో టైప్లో ఏం చేస్తున్నారంటే, మనం బైక్ ఫోటో చూస్తున్నాం, ఈ ఊరవతల హ్యాంకర్ కంటైనర్లో బైక్ ఇలా పెట్టేసుకొని ట్రావెల్ చేస్తున్నారు వీళ్ళందరూ. అదేదో సినిమా ఉంటుంది, సూర్య తమ్ముడిది. అయితే ఇంత పెద్ద కంటైనర్ అక్కడికి వెళ్ళి ఎక్కేస్తున్నారు, ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. మనకి ఎక్కడ సీసీ కెమెరా తూర్పుగూడెం వరకు మాత్రమే వస్తుంది, ఏది రాజానగరం. ఈ బండి కర్ణాటక నుంచి స్టార్ట్ అయ్యింది, అక్కడి నుంచి మళ్ళీ మన దగ్గర జరిగిన తర్వాత వరంగల్ దగ్గర దాకా వచ్చింది. అక్కడ దాకా కూడా ఐడెంటిఫై, ప్రతి టోల్ గేట్ దగ్గర ఫాస్ట్ ట్రాక్స్ ఉన్నాయి కదా సార్. ఆ ఫాస్ట్ ట్రాక్స్ సార్, ఇది అసలు ఈ బండిలో ఎక్కించుకున్నట్టు ఎలా తెలిసింది సార్? చిత్తూరులో ఒక ఏఎస్ఐ దూరంగా ఎక్కడో సీసీ కెమెరాలో చిన్నగా ఇంత గమనించాడు. గమనించిన తర్వాత అక్కడ ఫాస్ట్ ట్రాక్స్ దగ్గర నుంచి అలా కంటిన్యూ చేస్తే మహారాష్ట్రలో నాసిక్ డిస్ట్రిక్ట్ దగ్గర బండి పట్టుకోమన్నారు, ఇన్ఫర్మేషన్ చేశారు, బండి పట్టుకున్నారు. కాకపోతే వీళ్ళు స్నాచర్స్ అని తెలియదు, వాళ్ళు మహారాష్ట్ర పోలీసు అంటే తెలియదు సార్. బండి మాత్రమే సెక్యూర్ చేసుకొని మనుషులు లేదు. మనిషి ఎప్పుడు కూడా బండి అక్కడ పెట్టేసి వీళ్ళు ఎక్కడో దూరం చూస్తారు. సో నేను రేపు మహారాష్ట్ర ఇది కేసు డిటెక్ట్ అయితే ఎక్సలెంట్ కేసు. గవర్నమెంట్ సజెషన్స్ ఉన్నాయా ఇంకా జనరేషన్? బాగుందా పరిపాలన? శానిటేషన్ మ్యాన్ పవర్ షార్టేజ్ ఉందమ్మా. వీళ్ళు 70 మంది షార్ట్ పోవాలంటే 70 మంది రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు, కోవిడ్లో చనిపోయిన వాళ్ళు వీళ్ళు రిప్లేస్ చేయలేదు. వైసీపీ వాళ్ళు చనిపోయారు అనుకో, పెద్ద పని ఏం కాదు. ఇప్పుడు ఒక ఇంటి పెద్ద చనిపోయాడు, 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు జాబ్ ఇస్తాం, పెద్ద కొడుకు ఇంకైనా గవర్నమెంట్ జాబ్లో ఉన్నాడు, 2వ కొడుకు ఇస్తాం. కొడుకులే లేదు, ఆడపిల్లకి ఇస్తాం. నేను చేయను అనుకో, ప్రొసీజర్లో ఆడపిల్ల పిల్లలకి ఇస్తాం. ఎవరో ఒకరికి ఇచ్చేసి భర్తీ చేయాలి. ఇది ఏమీ చేయలేదు. ఇప్పుడు మనం వచ్చి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పెట్టి 30 మందికి ప్లేస్మెంట్ ఇచ్చాం. ఇంకొక 39 మంది ఉన్నారు, సెకండ్ నోటిఫికేషన్ చేసి అది కూడా ఇచ్చేస్తే ఈ 69 మందిని ప్లేస్ చేసుకుంటే మీలాంటి పెద్ద వార్డులోని నలుగురు ఇచ్చుకుంటే శానిటేషన్ బెటర్ అవుతుంది. ఆ జాబ్ మీద ఉన్నాను, అదే పని మీద ఉన్నాను. నేను పట్టుకుంటే 1.5 years పట్టింది ఫైల్ మూవ్ చేయడానికి. ఈ ఎదవలేఖం చేస్తుంటే వైసీపీ వాళ్ళు ఇంతవరకు యొక్క స్ట్రెయిన్ నాకు ఉండదు. అది గాలికి వదిలేసారు. వాళ్ళకి ఏం పట్టింది చెప్పు? వాళ్ళకి నిజంగా శానిటేషన్ ఎలా చేయించాలో తెలియదు. అసలు వార్డులోని ఎన్ని వీధులు ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఏంటో కూడా తెలియదు వైసీపీ వాళ్ళు. శానిటరీ ఇన్స్పెక్టర్ ఇంటికి రావాలి, గుడ్ మార్నింగ్ చెప్పాలి, గుడ్ ఈవినింగ్ చెప్పాలి. అదే హుక్కుములు జారీ చేశారు మీ వార్డులో గతంలో. వాళ్ళతో తిరిగి గ్యాంగ్ వర్క్ చేయించాలి, డీసిల్టింగ్ చేయించాలి, ఎలా చెయ్యాలి, ఏమి ఒక ఆర్గనైజేషన్లో ఒక ప్లానింగ్ ఉండదు. నీకు ఎప్పుడైనా ఒక 1 week ఉందనుకో, ఒక 1 weekలో 5 days వార్డ్ని 5 pockets కింద షిఫ్ట్ చేసుకోవాలి. 5 days 5 pockets కింద వార్డ్ అయిపోతుంది. నెక్స్ట్ 2 days ఏంటంటే డీసిల్టింగ్ కానీ గ్యాంగ్ వర్క్ కానీ ఉపయోగించుకుంటే నీకు వార్డ్ని ఎవ్రీ వీక్ ఒకసారి టచ్ చేసినట్లు అవుతుంది. కొంతమంది అంటారు చూడు, 10 రోజులు అయిందండి, 15 రోజులు అయిందండి వచ్చేయాలి. ఎందుకంటావు? ప్లానింగ్తో చేయకపోతే శానిటేషన్ పని అవ్వదు. ఇప్పుడు నేను ప్రతి సచివాలయాలు ఇవి మాకెల్లా తెలిసిందంటే మా మదర్ మేయర్ చేస్తున్నారు కదా, వాళ్ళప్పుడు నైట్ షిఫ్ట్ అంటే మెయిన్ రోడ్లోకి వెళ్ళి చెక్ చేసేవారు. మా మదర్ నైట్ షిఫ్ట్ అంటే మెయిన్ రోడ్లోకి వెళ్ళి చెక్ చేసేవారు, నైట్ చేస్తున్నారా లేదా అని. వెళ్ళారనుకో శానిటరీ ఇన్స్పెక్టర్, అక్కడ 10 ఉన్నారంటే ఇక్కడ 4 ఉన్నారంట, ఉండరు, వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళు ఐడి కార్డ్ సిస్టమ్ పెట్టారు.
ఏమంటాడు ఇగో ఈడు 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 అంటాడు. ఈడు ఈ పేరు ఒకటే ఏంటి గ్యారంటీ? అప్పుడు ఐడి కార్డ్ పెట్టారు మదర్ మేయర్ ఉన్నప్పుడు. స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకున్నారు. బట్ స్టిల్ వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంది. ఈ ఎండకి మనం ఇంట్లో బయటకు వెళ్తున్నాం కానీ ఈ ఎండలో తుడుస్తారు. వాళ్ళ కష్టాన్ని తక్కువ చేయడానికి లేదు, బట్ జాగ్రత్తగా ఆర్గనైజ్గా చేయించుకుంటే సమస్య ఉండదు. మీరు చేస్తారా టిఫిన్ చెప్తాం నాయుడు.